హన్మకొండ నడి ఒడ్డున నక్సలైట్లు గొడ్డళ్లతో నరికి చంపారు ఒక వ్యక్తిని. ఆయన ఏం భూస్వామి కాదు, లేకపోతే ఆయన ఏం అది కాదు, ఎక్కడ శత్రుత్వం లేదు. ఒకటే ఒక శత్రుత్వం ఏంటంటే, నువ్వు నా దేశాన్ని తిడుతున్నావు, నా జెండాను అవమానిస్తున్నావు, కాబట్టి నేను నా జెండా యొక్క అవమానాన్ని నేను తట్టుకోలేను, నేను నీ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకోను, నీ కథం సిద్ధాంతం ఇది కథం సిద్ధాంతం, నాది నిర్మాణాత్మక సిద్ధాంతం అని చెప్పి ఈ సిద్ధాంతం జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించినందుకు వర్గశత్రువు అని చెప్పి స్టాంప్ వేసి సామా జగన్మోహన్ రెడ్డి గారిని చంపారు. అట్లా తీసుకుంటే నిన్న మొన్న మనకు సినిమా వచ్చింది జితేందర్ రెడ్డి గారిది. ఈ సిద్ధాంతాన్ని నిర్మూలించడానికి తుపాకీ కొట్టం ద్వారానే మేము నిర్మూలిస్తామని చెప్పి జాతీయవాద సిద్ధాంతం పట్టుకున్నందుకు, కేవలం నక్సలైట్లను ప్రశ్నించినందుకు, నక్సలైట్ల యొక్క ఆగడాలను ప్రశ్నించినందుకు 72 తూటాలతో శరీరం అంతా చిత్రం తీసేసారు. ఇది నక్సలైట్ల యొక్క నిర్మూలన సిద్ధాంతానికి, నక్సలైట్ల యొక్క తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనడానికి నిదర్శనం. అనేక మందిని ఈ విధంగా మన కార్యకర్తలను అనేక మందిని చంపారు. కానీ కాలచక్రం గిరడం జరిగింది. 2, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్లలోనే అనేక మంది నిర్మాణాత్మక కార్యక్రమాల కారణంగా, విద్యార్థి పరిషత్ చేపట్టినటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల కారణంగా ఒకటే క్లాస్ రూమ్లో ఒకడు నక్సల్గా, ఒకడు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఎట్లాంటి శత్రుత్వం లేకపోయినా శత్రుత్వం విషబీజాలు నాటినటువంటి సిద్ధాంతాన్ని, చైనా చైర్మన్ మా చైర్మన్ అన్న సిద్ధాంతాన్ని అడవులకు తరిమి కొట్టగలిగింది. కానీ ఇప్పుడు ఆ అడవులలో కూడా నిర్మూలించబడుతున్నది. అయితే ఒకందుకు అట్లా ఉందని చెప్పి అనేక మంది సంతోషపడుతున్నప్పటికీ, ఇప్పుడున్నటువంటి స్టూడెంట్ కమ్యూనిటీలో, ఇప్పుడున్నటువంటి కాలేజీ క్యాంపస్లలో కూడా అనేకమైన వితండవాదాలని, అనేకమైనటువంటి వాటిని ఏమంటాం పర్వర్టెడ్ వాదనల్ని విద్యార్థుల ముందుంచుతూ ఎప్పటికప్పుడు ఆ భావజాలానికి స్థానం లేకపోయినప్పటికీ బతికించుకోవడం కోసం ఒక ప్రయత్నం నడుస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ 273 మందిని ముంబై అల్లర్లలో చంపినటువంటి యాకూబ్ మెమన్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తారు. యాకూబ్ మెమన్కి విధించినటువంటి ఉరి శిక్ష ఇది భారత కోర్టులు చేసినటువంటి హత్య అని చెప్పి ఒక వితండవాదాన్ని విద్యార్థుల ముందు ఉంచుతారు. అట్లా మనము ముగ్గులు పట్టు దాని కానీ, లేకపోతే ఈ దేశాన్ని 1000 తుకడలుగా కట్ చేస్తాము, ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క యాకూబ్ మెమనై పుడతాడు అని చెప్పి అనేటువంటి సిద్ధాంతం వెనుక కూడా ఈ నక్సల్బరీ సిద్ధాంతమే ఉంది. అంతేకాదు, ఒక చిత్రమైనటువంటి సంఘటనలు చూస్తాం మనం. ఈ మధ్య కాలంలో మనం ఇంతకుముందు రవీంద్రరావు గారు చెప్పారు, మన పిల్లల్ని ఎవరు ఊహిస్తున్నారు అని చెప్పి. ఒక ఐడియాలజీ ఏం చెప్తున్నది అని అంటే, ఇదే ఐడియాలజీ అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు ధరిస్తేంది, అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరిస్తే ఏమవుతుంది చూద్దాం, మీరు అమ్మాయిలాగా తయారు కానీ మేము అబ్బాయిలాగా తయారవుతాం. ఇదొక నెరేటివ్, ఇదొక సిద్ధాంతం. ఇట్లా మనము ఒక్కొక్క క్యాంపస్లో అనేక రూపాలలో ఈ నక్సల్బరీ సిద్ధాంతం ఒక ప్రపగండ నడుస్తున్నది. బెడ్రూమ్లో జరగాల్సిన వ్యవహారాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి కిస్ ఆఫ్ లవ్ పేరుతో ఫెస్టివల్ చేస్తాడు. లేకుంటే ఇంకొక రకమైన ఇట్లా మనము చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి నేను ముగిస్తున్నా. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ కొత్త నెరేటివ్స్ పట్ల మన పిల్లలని లేదా మన విద్యార్థుల్ని చాలా జాగ్రత్తతో ఉంచడమే కాకుండా రిటాలియేషన్ మెథడ్స్ను కూడా, డిఫరెంట్ నెరేటివ్స్ను కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సంస్కృతి పైన, లేకపోతే మన జీవన విధానం పైన జరుగుతున్నటువంటి ఇంకొక కనిపించని శత్రువు చేసేటువంటి ఒక ఉద్యమం అది.